శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం జరిగినటువంటి రోజును దాని సందర్భంగా వారికి నివాళులర్పించి ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏ దేశాని కోసమైతే ఏ ఆలోచన విధానాని కోసమైతే ఆయన ప్రాణత్యాగం చేసినాడో అది ఫలించింది. ఈ భారతదేశంలో ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాష్ట్రాలు, రెండు రాజ్యాంగాలు ఇవి రద్దు కావాలని ఏదైతే నినాదం చేసినాడో జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచన ఆనాడు ఒక ఉద్యమ రూపంలో వచ్చిందో అది ఈనాడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి వారి యొక్క నాయకత్వంలో ఆర్టికల్ 370ని అబాలిష్ చేసి చూపించినాం. అంటే ఈనాడు మన కార్యకర్తలు అందరం కూడా, కార్యకర్తలే కాదు భారత ప్రజలు కూడా ఆ త్యాగాన్ని తలుచుకొని ఈ భారతదేశ పునర్నిర్మాణం కోసం సంకల్పించాల్సినటువంటి అవసరం. ఆనాటి వారి యొక్క సంకల్పం ఇంతవరకు భారతదేశంలో ఆర్టికల్ 370 అబాలిషన్ కాకుండా మనం చూస్తున్నాం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా, భారతదేశం అంతా ఒకటిగా ప్రపంచం మన వైపు చూసే విధంగా వారి యొక్క బలిదానం ఈనాడు అక్కడ పురుడు పోసుకుంది. అదే బలిదానం మరి ఈనాడు భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్యన తలెత్తుకొని నిలబెట్టే విధంగా చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ స్ఫూర్తితోనే ఈనాడు మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా మన ప్రియతమ నాయకుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో ఒకదాన్ని సంకల్పిస్తే ఏ అంశానైనా ఆ సంకల్పం పూర్తయ్యే వరకు మనం ఉద్యమాన్ని ఆ విధంగానే కొనసాగించినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి హస్తగతం అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగించుకోవాలి. ఈనాడు అదే స్ఫూర్తితో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని సెలవు తీసుకుంటాం.